వీడియోలో మనం బైక్ సర్వీసింగ్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ టిప్స్ కానీ మీరు విని ఫాలో అయినట్లయితే బండి మెయింటెనెన్స్ కాస్ట్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే వన్స్ మనం సర్వీసింగ్ చేయించిన తర్వాత మళ్ళీ మనం సర్వీసింగ్కి వెళ్ళే వరకు మధ్యలో బండిలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నెక్స్ట్, కనీసం 1,00,000 కిలోమీటర్లు తిరిగే వరకైనా సరే బండి బోర్కు రావడం కానీ ఇంజిన్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. ఇవి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైట్ తీసుకోండి. తెలియని వాళ్ళు మాత్రం చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళు జాగ్రత్తగా విని ఈ టిప్స్ అనేవి ఫాలో అయితే మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకు సర్వీస్ అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మార్చాలి అనేది ఒక డౌట్ ఉంటుంది చాలామందికి. ఇంజిన్ ఆయిల్ ఒకసారి మనం ఇంజిన్ ఆయిల్ మార్చిన తర్వాత 3,000 నుంచి 4,000 కిలోమీటర్ల వరకు మధ్యలో ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే 1,500 కిలోమీటర్లకి 2,000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉంటారు. వాళ్ళని అడిగినట్లయితే ఇలా తొందరగా ఆయిల్ మార్చడం వల్ల ఎప్పటికప్పుడు ఇంజిన్ అనేది ఎక్కువ రోజులు పనిచేస్తుంది, తొందరగా బోర్కు రాకుండా ఉంటుందంట కదా, అందుకని మేము మారుస్తున్నాం అంటారు. ఇది ఒక తప్పుడు అపోహ మాత్రమే. ఎందుకంటే కేవలం ఇంజిన్ ఆయిల్ మార్చినంత మాత్రాన బండి బోర్కు రాకుండా ఉండదు. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ లోపల ఏం చేస్తుంది, లూబ్రికేట్ చేస్తుంది. ఆ పార్ట్స్ అనేవి హీట్ అవ్వకుండా, అంటే ఎక్స్పాండ్ అవ్వకుండా, లోపలన్నీ మెటల్ పార్ట్స్ ఉంటాయి కదా, బోరు, క్రాంకు, గేర్ వీల్స్ అని, ఈ పార్ట్స్ అనేవి హీట్కి ఎక్స్పాండ్ కాకుండా జస్ట్ కూలింగ్ చేయడానికి మాత్రం అది లూబ్రికేట్ చేయడానికి ఇంజిన్ ఆయిల్. కేవలం అది చేంజ్ చేయడం వల్ల మాత్రాన మీకు బండి బోర్కు రాకుండా ఉంటుంది అనుకోవటం ఒక అపోహ. మరి చేయాల్సింది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ముఖ్యమే. ఓన్లీ ఇంజిన్ ఆయిల్ మార్చకుండా ఇంజిన్ ఆయిల్తో పాటు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ను కూడా చేంజ్ చేయండి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్స్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అంటే బయట ఒకటే ఉంటుంది రౌండ్గా. అది కాకుండా లోపల క్లచ్లో ఇన్బుల్ట్ ఫిల్టర్స్ 2 ఉంటాయి, మెయిన్ ఫిల్టర్స్. అవి ఒకటి రోటర్ ఫిల్టర్, ఇంకోటి డ్రైన్ బోల్ట్ దగ్గర ఇంకోటి జల్లెలాగా ఇంకో ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్స్ కూడా మీరు క్లీన్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్స్ ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 10,000 కిలోమీటర్లకు ఒకసారన్నా మీరు ఈ క్లచ్ ఓపెన్ చేసి నీట్గా పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ క్లీన్ చేసుకుంటే బండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ రజన్ అంతా అక్కడ ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ దగ్గర ఆగిపోయి ఆ ఇంజిన్ ఆయిల్ ఫ్లో అయ్యే స్పీడ్ అనేది తగ్గుతుంది. ఒక్కోసారి ఏంటంటే ఈ రజన్ ఇంకా పల్చగా లిక్విడ్లో కలిసిపోయి మళ్ళీ బోర్ వరకు వెళ్ళి బోర్ సీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం ఇంజిన్ ఆయిల్ మార్చినంత మాత్రం ఆ రజన్ మొత్తం కిందకి వచ్చేది, డ్రైన్ బోల్ట్ నుంచి ఆ రజన్ మొత్తం కిందకి వచ్చేది, ఆ ఫిల్టర్స్ దగ్గరే ఆగిపోతుంది. బయట కొన్ని బళ్ళకి ఏంటంటే రౌండ్ ఫిల్టర్స్ ఉంటాయి, అక్కడ కొంచెం ఆపుతుంది. దాని నుంచి దాటింది ఏమైనా ఉంటే రోటర్ ఫిల్టర్ దగ్గర, అలాగే డ్రైన్ బోల్ట్ దగ్గర, అక్కడ లోపల ఇన్బుట్ ఫిల్టర్స్ కూడా చాలా వరకు రజను ఆగి ఉంటుంది. ఆ ఫిల్టర్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ బయట ఉండే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ అది బయటే ఉంటుంది కాబట్టి ఇంజిన్ ఆయిల్ మార్చిన ప్రతిసారి మార్చుకోవటం బెటరు. లోపల ఉండే ఇన్బుల్ట్ ఫిల్టర్స్ వచ్చేసి కనీసం 10,000 కిలోమీటర్లకు ఒకసారన్నా సరే మీరు చెప్పి క్లచ్ ఓపెన్ చేయించి ఆ ఫిల్టర్స్ కూడా క్లీన్ చేసుకుంటేనే మీకు బండి బోర్కు రాకుండా బండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బండి ఇంజిన్ అనేది లైఫ్ ఉంటుంది. కేవలం తొందరగా ఇంజిన్ ఆయిల్ మార్చడం వల్ల అయితే ఉపయోగం లేదండి. మీరు లేట్ అయినా పర్లేదు, 10,000 కిలోమీటర్లకు ఒకసారైనా కనీసం క్లచ్ ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న ఇన్బుల్ట్ ఫిల్టర్స్ మాత్రం పక్కాగా క్లీన్ చేయించండి. 1,000 కిలోమీటర్లకు మార్చాలి అనేవి కొన్ని పార్ట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కనీసం ఒక 10,000 కిలోమీటర్లకు ఒకసారైనా క్లచ్ ఓపెన్ చేసి ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. అలాగే స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టరు, అలాగే మూవబుల్ పార్ట్స్, క్లచ్ కేబుల్, బ్రేక్ కేబుల్, ఫ్రంట్ సస్పెన్షన్, ఫోర్క్ ఆయిల్, బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి బ్రేక్ షూస్ కానీ, డ్రమ్ రబ్బర్స్ కానీ, ఇలాంటివి అనేది ఇన్ని వేల కిలోమీటర్లకు ఒకసారి ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పార్క్ ప్లగ్ ఉంది, కనీసం 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల లోపు ఒకసారి స్పార్క్ ప్లగ్ మార్చుకోవాలి. అలాగే ఎయిర్ ఫిల్టర్ కూడా అంతే, 12,000 నుంచి 15,000 కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇంకా బ్రేక్ కేబుల్స్, క్లచ్ కేబుల్స్ విషయానికి వస్తే ఒక 15,000 కిలోమీటర్ నుంచి 20,000 కిలోమీటర్ల లోపు ఆ కేబుల్స్ మార్చుకోవాలి. ఆ కేబుల్స్ మనం అలాగే మార్చకుండా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది బండి తక్కువనే వాడతారు. కనీసం వాళ్ళు అంటే ఇంటి దగ్గర నుంచి షాప్ వరకు అంటే రోజుకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వాడతారు, పెద్దగా వాడరు. కానీ అలాంటి బళ్ళు కూడా రఫ్ అండ్ టఫ్ కూడా వాడరు. అలాంటి బళ్ళు కూడా క్లచ్ ప్లేట్లు కాలిపోతూ ఉంటాయి. వాళ్ళకి తెలియదు అసలు నేను బండి వాడను, అసలు చాలా తక్కువ వాడతాను, జాగ్రత్తగా వాడతాను, నా బండి క్లచ్ ప్లేట్లు పోవడం ఏంది అది ఇది అంటారు. విషయం ఏంటంటే వాళ్ళు టయానికి అలా మెయింటెనెన్స్ ప్రకారం అది కేబుల్ మార్చకపోవడం వల్ల ఆ కేబుల్ లోపల ఇన్నర్ వైర్ హార్డ్ అయిపోయి ఆటోమేటిక్గా క్లచ్ టైట్ అయిపోతుంది. కనీసం ఆ క్లచ్ టైట్ అయిందని కూడా వాళ్ళకి అర్థం కాదు, దాన్ని అలాగే వాడుతూ ఉంటారు. ఫ్రంట్ బ్రేక్ కూడా అంతే, అది కూడా అంతే సేమ్, కేబుల్ హార్డ్ అయిపోయి బ్రేక్ టైట్ అయిపోతుంది. బండి అనేది చాలా టైట్గా పోతుంది అనుకుంటారు, కాకపోతే అది కేబుల్ హార్డ్ అయిపోయి బ్రేక్ ఆటోమేటిక్గా టైట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని అలాగే వదిలేయడం వల్ల లోపల బ్రేక్ షూస్ తొందరగా అరిగిపోవడం, బ్రేక్ షూస్ పోతే ఒక 200-300 అయిపోతుంది. అలా వీల్ అనేది అరిగింది అనుకోండి, ఆ వీల్ వచ్చేసి 5,000 రూపాయలు. ఇది కేవలం చిన్నవి. ఆ కేబుల్ ఎంత అవుతుంది మార్చుకుంటే 100-150లో కేబుల్ అయిపోతుంది. ఇది టయానికి మార్చక అది ఆటోమేటిక్గా హార్డ్ అయిపోయి, ఇది మీకు విషయం తెలియదు అసలు. ఇది ఎందుకు హార్డ్ అయ్యి ఎందుకు ఇలా టైట్ అయిందని కూడా తెలియదు. చాలామంది అలాగే క్లచ్ టైట్ అయ్యి దాన్ని అలాగే వాడడం వల్ల క్లచ్ ప్లేట్లు కాలిపోతున్నాయి. 100-150 కేబుల్తో పోయేది 2,000 పెట్టి మళ్ళీ ఇప్పుడు క్లచ్ ప్లేట్ వేయించుకోవాలి బండికి.
ఓకే. ఇలా జరగకుండా ఉండాలంటే ముందు అసలు మెయింటెనెన్స్ ప్రకారం ఏ స్పేర్ పార్ట్ ఎప్పుడెప్పుడు మార్చాలనేది ముందు మీకు అవగాహన ఉండాలి. మొత్తం మనం మెకానిక్ మీద ఆధారపడకూడదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పార్క్ ప్లగ్ ఉంది, మనం టయానికి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లకు మార్చాలి. ఆ టయానికి మనం మార్చలేదు, మనం ఎక్కడో దూరం పోయినప్పుడు అది బండి ప్లగ్ ఫెయిల్ అయ్యి బండి అయిపోతే, అలాగే క్లచ్ ప్లేట్లు కాలిపోవడం కానీ ఏదైనా కానీ ఉదయం టయానికి మార్చిపోవడం వల్ల ఉదయాన్నే స్టార్టింగ్ ట్రబుల్స్ రావడం, ఉదయాన్నే బండి స్టార్ట్ కాకపోవడం, బండి మధ్యలో జరికిచ్చినట్టు రావడం, ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఇలా టయానికి మార్చకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. మీరు టయానికి మార్చినట్లయితే వన్స్ మనం సర్వీసింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం సర్వీసింగ్కి వెళ్ళే వరకు ఎటువంటి ప్రాబ్లం రాదు. మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రతి నెలకు 2-3 సార్లు మీరు మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్తున్నారంటే ఇదిగోండి ఈ తప్పులు చేస్తున్నారు. ఏ టయానికి ఏదైతే మార్చాలో దాన్ని మీరు సరిగా మెయింటెనెన్స్ ప్రకారం దాన్ని చెక్ చేయించట్లేదు, మార్చట్లేదు అని గమనించవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం బండి వాడేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ అనిపించాయో మీరు సర్వీస్ సెంటర్ మెకానిక్ దగ్గరికి వెళ్ళకముందే ఇంటి దగ్గర ఒక పేపర్లో డీటెయిల్గా రాసుకోండి. ఎందుకంటే మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ మనకి ఒకేసారి గుర్తుకు రాకపోవచ్చు. అరే ఏదో నేను మర్చిపోయాను అనుకుంటాను. నేను చాలా మందిని గమనించాను, ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అది తీరా సర్వీస్ చేయించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కంప్లైంట్ నేను మర్చిపోయాను, ఇది కూడా చెప్పి చేయించుకోవాలనుకున్నాను, నాకు టయానికి గుర్తు రాలేదని అనుకుంటారు. ఈ మిస్టేక్ మీరు చేయకూడదు అనుకుంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళకముందే మీరు ఇంటి దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ అన్నీ చెక్ చేసుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని మొత్తం రాసుకుని నోట్ చేసుకుని వెళ్ళడం చాలా బెటర్. అలాగే మీకున్న కంప్లైంట్స్ అన్ని చెప్పిన తర్వాత ఒకసారి మెకానిక్ని కూడా టెస్ట్ డ్రైవ్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు చెప్పండి. అన్నీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ సర్వీస్లో ఏమేం చేశారనేది ఒక హిస్టరీ రికార్డు అనేది మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం అండి. ఈ రికార్డు అనేది చాలా ముఖ్యం మెయింటైన్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వీస్లో ఏమేం చేశారు, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇప్పుడు 10,000 కిలోమీటర్లకు ఒకసారి క్లచ్ క్లీన్ చేయాలి, ఇన్ని కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ప్లగ్, క్లచ్ కేబుల్స్ అన్ని మార్చుకోవాలని చెప్పాం కదా. ఏ సర్వీస్లో మనం ఎప్పుడు మార్చామన్నది ముందు మనం రికార్డ్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ సర్వీస్లో ఏమేం చేయించాలి, ఎంత ఖర్చు అవుతుందని మనకు ముందే ఒక ఐడియా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రికార్డ్ మెయింటైన్ చేయడం వల్ల మన ఫ్యూచర్లో మన బండి అమ్మాలనుకున్నా కానీ అదర్ పర్సన్ కూడా ఈ రికార్డ్ అనేది చూపించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే చాలామంది సెకండ్ హ్యాండ్ బండి కొనాలంటేనే ముందు అసలు ఈ బండికి ఏమేమి ప్రాబ్లం ఉందో, దీనికి లోపల ఏదో పెట్టి మనకు బయటకి ఏదో షో చేసి అమ్ముతున్నారు అనుకుంటే చాలామంది చాలా తక్కువ రేటుకి అడుగుతూ ఉంటారు. ఏదో మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మాకు అమ్ముతున్నారని. మీ రికార్డ్స్ అని మీరు కరెక్ట్గా చేయించారు కాబట్టి ఈ రికార్డ్స్ అన్ని మీరు మెయింటైన్ చేయడం వల్ల మీ బండి లైఫ్ బాగుంటుంది, మీ బండి మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. అలాగే అదర్ పర్సన్కి కూడా మీరు కన్విన్స్ చేయవచ్చు, చూడండి నా రికార్డ్ ఇంత బాగుంది, నేను ఇలా చేయించాను, ఇదిగోండి ప్రతిదీ బిల్లు, ప్రతి టైం టు టైం చేపిస్తానని. అప్పుడు అదర్ పర్సన్ కూడా ఓకే దీనికి అంతా బాగుంది, జెన్యూన్ పర్సన్, బండి కూడా చాలా బాగుందని, దీని మెయింటెనెన్స్ బాగుందని ఈ బండిని లైక్ చేసి కొంటారు. అలాగే బండి సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత, బండి సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అక్కడే ఒకసారి మీ బైక్ని టెస్ట్ డ్రైవ్ చేసి చెక్ చేసుకోండి. బండి అంతా ఓకేనా, బాగా చేస్తారా లేదా, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే అక్కడే చెప్పి చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు. ఇంకోటి, బండి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో చేయించుకుంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. బయట లోకల్ మెకానిక్స్ దగ్గర కన్నా పోల్చుకున్నా కానీ అదరైజ్డ్ సర్వీస్ సెంటర్లో చేయించుకుంటే అక్కడ ట్రైన్ అయిన మెకానిక్స్ ఉంటారు. అన్నీ ఏది ఎలా చేయాలి, ఏ మెయింటెనెన్స్ ప్రకారం ఏది మార్చాలి వాళ్ళకి ఫుల్గా అవగాహన ఉంటుంది ఆ బండి మీద. లోకల్ మెకానిక్స్కి అంతగా అవగాహన ఉండకపోవచ్చు. లోకల్ మెకానిక్స్ కూడా చాలామంది చాలా సీనియర్లు ఉన్నారు, మీరు అక్కడ కూడా చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లోకల్ మెకానిక్ దగ్గర చేయించుకున్నా కూడా మీరు ఒకే మెకానిక్ని ఫాలో అవ్వండి. అంటే ఒకే మెకానిక్ దగ్గర చేయించుకోండి. మీరు ఒక సర్వీస్ ఇక్కడ, ఒక సర్వీస్ అక్కడ, ఇలా కాకుండా ఒకే మెకానిక్ దగ్గర చేయించుకుంటే నేను గతంలో ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, అసలు బండి గురించి ముందు మీకు ఎలా అవగాహన ఉంటుందో తనకు కూడా ఆ బండి మీద అంత అవగాహన ఉంటుంది. అలా జెన్యున్గా చేసి ఇచ్చే ఛాన్స్ ఉంది. మీరు అలా మెకానిక్స్ని కూడా మార్చుకుంటూ పోతుంటే మీకు కరెక్ట్గా మెకానిక్ దొరక్క, ఇప్పుడు బండి సింగిల్ హ్యాండ్ మీద వాడితే బండి ఒకలా ఉంటుంది అంటారు కదా, మరి 4-5 చేతులు మారితే బండి పాడైపోతుంది అంటారు. అలాగే మెకానిక్ కూడా ఒకే చోట, ఒకే సర్వీస్ సెంటర్లో కానీ ఒకే మెకానిక్ దగ్గర చేయించినప్పుడు వర్క్ అంతా ఒకేలా ఉంటుంది, బండి కూడా లైఫ్ కూడా అది బాగుంటుంది అనమాట. ఇన్ని మెకానిక్లు కూడా మీరు మార్చొద్దు. బై లోకల్ మెకానిక్ అయినా సరే ఒకటే షెడ్లో చేయించడం అలవాటు చేసుకోండి, లేదంటే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, ఇంకా వర్క్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు తెలియని కంప్లైంట్స్, మీరు ఇంజిన్లో నాయిస్ లాంటిది ఏమైనా మీరు నోటీస్ చేసినట్టయితే అది వెంటనే ఇగ్నోర్ చేయకుండా, దాన్ని డిలే చేయకుండా వెళ్ళి మెకానిక్ని కలిసి దాని గురించి అడిగి తెలుసుకోండి. ఇది ఇలా ప్రాబ్లం ఉంది, దీన్ని పర్లేదా వాడొచ్చా, లేకపోతే ఇప్పుడే చేయించాలని. ఎందుకంటే మీరు 10 రూపాయలతో పోయేది 100 రూపాయలు అవ్వచ్చు, ఎందుకంటే చిన్న ప్రాబ్లం పెద్దది అవ్వచ్చు. అందుకని మీకు తెలిసింది అయితే వాడుకునే సార్ నెక్స్ట్ సర్వీస్ టైం ఉంది అప్పుడు వెళ్దామని. మీకు తెలియని ఇంజిన్కి సంబంధించి, మెయిన్ ఇంజిన్కి సంబంధించి ఏమైనా నాయిస్ కానీ, ఇంజిన్కి సంబంధించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే వెంటనే వెళ్ళి మెకానిక్ని కలవండి. మెకానిక్ పర్లేదు నేను నెక్స్ట్ సర్వీస్లో దీన్ని ఫిక్స్ చేద్దామంటే పర్లేదు వాడుకోండి, లేదు ఇప్పుడు చేయాలంటే చేయించుకోవడం బెటర్. ఎందుకంటే దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల సమస్య పెద్దదవ్వచ్చు. ఓకే, ఇవి బైక్కి సర్వీసింగ్కి సంబంధించి కొన్ని మెయిన్ టిప్స్. అయితే చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ అంటే చెప్పారు బ్రదర్ మీరు ఒక 8,000 కిలోమీటర్ల నుంచి 1,000 కిలోమీటర్లు మార్చుకోవాలి, ఏది ఎప్పుడు మార్చుకోవాలని. కానీ ఇంజిన్ ఆయిల్ అసలు ఏ ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలని చాలామంది డౌట్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ బ్రాండ్స్
అసలు ఏ కంపెనీ బ్రాండ్కి ఆ బ్రాండ్ ఉంది. మళ్ళీ టీవీఎస్కి టీవీఎస్ ఆయిల్, హీరో బండికి హీరో ఆయిల్, అలాగే అదర్ ప్రైవేట్ బ్రాండ్స్ ఉన్నాయి. క్యాస్ట్రాల్ అని, వాల్వల్ అని, ఇలాంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మళ్ళీ వీటిలో గ్రేడ్స్, ఇంజిన్ ఆయిల్ బ్రాండ్ ఒకటి, మళ్ళీ దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. 10, 30, 20, 40 అని గ్రేడ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ గ్రేడ్స్ కాకుండా మళ్ళీ జనరల్గా మినరల్ ఆయిల్ అని, సెమీ సింథటిక్, మళ్ళీ టైప్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్స్ ఉన్నాయి. మరి ఈ సింథటిక్ ఆయిల్ వాడాలా, మళ్ళీ సెమీ సింథటిక్ వాడాలా, జనరల్ ఇంజిన్ ఆయిల్ వాడాలా, ఏ బ్రాండ్ ఆయిల్ వాడితే మంచిది, అసలు ఏ గ్రేడ్ ఆయిల్ వాడాలని చెప్పి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ ఇంజిన్ ఆయిల్కి సంబంధించి ఒక చిన్న థియరీ ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో, అది కూడా ఒక వీడియో చేస్తాను నేను త్వరగానే, ఆ వీడియోలో మాట్లాడము. ఇంకోటి వచ్చేసి బైక్ మెయింటెనెన్స్ టిప్స్. ఇప్పుడు ఇది సర్వీసింగ్కి సంబంధించి టిప్స్ కదా, బైక్ మెయింటెనెన్స్ టిప్స్. అసలు బండి ఎలా వాడాలి, అలాగే అసలు ఎలా వాడకూడదు, దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు డౌట్స్ అన్నీ నేను ఒక వీడియో కూడా చేస్తాను.